దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు బేతనియను 4వ పర్యాయం దర్శించినప్పుడు తన యొక్క రాజకత్వము బయలుపరచదలంచెను. రాజకత్వం అనగానేమి, మరియు దాని యొక్క ఆధిక్యతలు ఏ విధంగా అనుభవించగలం, అదే సమయమందు ఏ విధంగా వినయ సాత్వికములు కలిగి ఉండగలమను విషయమును తన స్నేహితులు గ్రహించవలనని ప్రభు కోరెను. విశ్వాసులు అనేకులు ప్రభువైన యేసును తమ రక్షకుడని మాత్రమే నమ్ముదురు. ఆయన తమ పాపములను క్షమించి తమను పరలోకమునకు కొనిపోవునని, అక్కడ ఏదో ఒక మూల నిత్యము సంతోషించవలనని కోరుదురు. వారిని తన పాలిభాగస్తులుగాను జత పని వారినిగాను చేయుటకు ప్రభువైన యేసు నిజమైన ఆశ కలిగి ఉన్నాడనియు, ఆ ఉద్దేశం నెరవేర్చుటకు వారు ఎల్లప్పుడూ ఆయన రాజకత్వము క్రిందను ప్రభుత్వం క్రిందను ఉండవలననియు ప్రభు కోరుచున్నాడని వారు గ్రహించరు. అనేకులు అపజయ జీవితం అనేక సంవత్సరములు జీవించిన తర్వాతనే ప్రభువైన యేసుకు తమ హృదయములలో పరలోకపు రాజునకు ఇవ్వవలసిన సరైన స్థానమును ఇచ్చెదరు. మన హృదయములకు, గృహములకు మరియు సంఘములకు కూడా ఆయనే రాజుగా ఉండవలెను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు గాడిదపై స్వారీ చేసెను. గాడిద మూర్ఖత్వం కలిగి ఎదురు తిరిగే జంతువు. మనం కూడా ఎంతో మూర్ఖులమైనప్పటికీ వినయ విధేయతల ద్వారా ఆయనను మన రాజుగా చేసుకొనగలము. ప్రైజ్ ద లార్డ్.